ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రిత్వవాదులు చెప్పుచున్నట్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ముగ్గురు దేవుళ్ళు లేరు. అదేవిధంగా తండ్రి వేరుగా కుమారుడు వేరుగా కూడా లేరు. అదేవిధంగా తండ్రిలోంచి వచ్చిన మరి ఒక వ్యక్తి క్రీస్తు కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుడు ఒక్కడే అనే అద్భుత సత్యాన్ని బోధిస్తూ ఉంది. గనుకనే యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనమైన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కుమారునిగా పుట్టబోయే శిశువైన క్రీస్తే నిత్యుడగు తండ్రి అని ప్రవచించడం జరిగింది. అంటే కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తే నిత్యుడగు తండ్రి అని దీని అర్థమై ఉన్నది. అంతేకాకుండా ఫిలిప్పు యేసు ప్రభువారిని తండ్రిని మాకు కనపరచమని అడుగగా యేసు ప్రభువారు ఈ విధంగా అనినట్లు మనం చూస్తాం. ఏ విధంగా అంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినాడని చెప్పుచు నేను తండ్రియు ఏకమై ఉన్నామని చెప్పినట్లు యోహాను సువార్త 14వ అధ్యాయంలోను యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది త్రిత్వవాదులు ఈ వాక్యములను ఏ విధంగా అర్థం చేసుకున్నారంటే, తండ్రి ఉన్నాడని తెలియజేయటకే ప్రభువు ఈ విధంగా చెప్పి ఉన్నాడని అర్థం చేసుకోవడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం స్పష్టంగా పరిశీలన చేసినట్లయితే యేసే తండ్రి అనే అద్భుత సత్యము మనకు తెలియజేయబడుతూ ఉంది. గనుకనే యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని యేసు ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు అని చెప్పినట్లు మనం చూస్తాం. అంటే ఆకర్షించు శక్తి గల స్థానంలో ఉన్న క్రీస్తు ఎవరంటే ఆయనే తండ్రి అనే అద్భుత విషయము ఈ సందర్భ విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ద్వారా యేసుక్రీస్తే తండ్రి అని మనకు తెలియజేయబడుతూ ఉంది. ఆమేన్.